జీవితం నీదే. నువ్వు తెలుసుకుంటున్నావు ఒకటి ఏంటిదంటే సత్యము తెలుసుకుంటున్నావు అంతే. నువ్వు ఇక్కడేదో మతాలు కులాలు కాదు ఇక్కడ బైబిల్ చెప్పేది, సత్యము తెలుసుకుంటున్నాం. సత్యం తెలుసుకు. నేను క్రైస్తవుడిని అయిపోయాను అంటే నువ్వు క్రైస్తవుడు అయిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? ఏమండి, క్రైస్తవులు అన్న వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారా? అది కాదండి. దేవుడు చెప్పింది ఏంటిదంటే సత్యము తెలుసుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇదిగో దేవుని మీద ఆధారపడాలి, ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండాలి, లోకము చేసేటట్లు నువ్వు చేయకూడదు, లోకము నడిచేటట్లు నువ్వు నడవకూడదు, ఒక ప్రత్యేకమైన జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉండాలని చెప్పి బైబిల్ చెప్తుంది. అంతేగాని నువ్వు ఇంట్లో దిగు, ఇంట్లోకి రా, ఇది అసలు బైబిల్ చెప్పదు. బైబిల్ చెప్పేది ఏంటిది? మనస్సు మారాలి.